నమస్తే, నేను మీ నరేందర్ రెడ్డి, ఎస్ఎన్ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్. ఈ రోజు మనం మిల్కింగ్ మిషన్ డెమాన్స్ట్రేషన్ చేద్దాం. చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. మనం మిల్కింగ్ మిషన్ ఇప్పుడు ఏపీకి పంపించాలన్నా ఎక్కడికి పంపించాలి, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్లో పంపిస్తున్నాం. వచ్చిన తర్వాత మాకు ఏం ఐడియా లేదు మిల్కింగ్ మిషన్ గురించి. మేము ఎట్లా వాడాలి సార్, మాకు ఇబ్బంది అయితే మీ పర్సన్ పంపించండి అని అంటున్నారు. దీనికి రెండు మార్గాలండి. ఒకటి మీ వీడియో కాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత ఇంకోటి ఫిట్టింగ్ కూడా ఇన్స్టాలేషన్ చాలా ఈజీ ఉంటుంది, ఎవరైనా వాడుకోవచ్చు. మీకు వీడియోలో చూపించినట్టుగా మీరు చేసుకుంటే ఈజీ సరిపోతుంది. లేదు మాకు వాంటెడ్గా పర్సన్ పంపేయండి ఖచ్చితంగా అంటే అది పెయిడ్ సర్వీస్ కింద చార్జెస్ అప్ అండ్ డౌన్ చార్జెస్ పెట్టుకోవాలి. వచ్చినందుకు ఏదో కొంచెం ఇచ్చి పంపిస్తే బాగుంటుంది. అది ఎట్లా ఫిట్టింగ్ చేసుకోవాలని జనరల్గా మేము ఏం చేస్తామంటే ఈ మిల్కింగ్ మిషన్ ర్యాపింగ్ చేస్తాం పైన దాన్ని. ఈ క్యాన్ ఇట్లా ఫిట్టింగ్ చేసి ఒక సంచిలో వస్తుంది మనకి. సో ఇప్పుడు దీంట్లో 2 బ్రష్లు వస్తాయి, తర్వాత ఇట్లా ఒక 50 ఫీట్ పైప్ వస్తుంది మనకి. సో ఈ పైపు, ఒక క్యాన్ సెట్, తర్వాత మిల్కింగ్ మిషన్ 3 పార్ట్స్ వస్తాయి మన దగ్గర. సో ఏం చేస్తాం దాన్ని అంటే ఇప్పుడు ఒకసారి ఇది ఓపెన్. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది మనకి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇట్లా సపరేట్గా వస్తాయి మనకి. సో ఈ పల్సేటర్ని వచ్చేసి మనం ఇక్కడ కింద ఫిక్స్ చేసుకోవాలి మనకి. సో ఇక్కడ ఒక క్యాన్ పైన ఒక మూత ఉంటుంది, ఇది చిన్న పైప్ లైన్ ఉంటుంది, దానికి ఇట్లా పెట్టి ఇట్లా క్రాస్గా టైట్ చేసుకొని. సో ఇక్కడ 2 పైపులు ఉంటాయి మనకి, మీరు చూసుకోవచ్చు. ఒకటి వచ్చి ఏ పైప్ కన్నా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మిల్కింగ్ పైప్ మనం. సో అది వచ్చేసి వ్యాక్యూమ్ పైపు. సో మనకి ఇట్లా 50 ఫీట్ లెంత్ వస్తుంది మనకి పైపు. 2 ఎడ్జ్లు ఉంటాయి. ఒక ఎడ్జ్ వచ్చేసేమో మిషన్కి పెట్టాలా, సో ఇంకో ఎడ్జ్ వచ్చేసేమో ఇక్కడ పెట్టుకుంటాం మనం దీనికి. సో చాలా మంది తెలియక ఏం చేస్తారంటే ఈ పైపుని తీసుకొచ్చి ఇక్కడ ఈ పంపు పైన ఒకటి ఉంటుంది గాలి రావడానికి, దానికి పెట్టుకుంటారు మనకి. సో మనకి మిల్కింగ్ మిషన్ పైప్ రెడీ అయిపోయింది మనకి. సో మిల్కింగ్ మిషన్ నడుస్తలేదు, మాకు పని చేయట్లేదు, ఏం చేయాలని అన్నప్పుడు ఇట్లా ఈ పైపు క్యాన్ నుంచి పైపుని సపరేట్ చేసేసి మనకి తీసుకొని మనం ఇక్కడ మీటర్ రీడింగ్ చూసుకోవాలి మనకి. ఈ పైపును ఒక ఎడ్జ్ క్లోజ్ చేస్తే ఈ మీటర్ అనేది మనకి బఫెలోస్కి అయితే 550, ఆవులకైతే మనకి 450 ఉంటే సరిపోతుంది. సో దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఉంటుంది. ఈ మధ్యలో దాన్ని ఉంది కదా, ఇది లూజ్ చేస్తుంటే తక్కువ అవుతుంది మనకు ప్రెజర్ అనేది. సో నువ్వు ఇది టైట్ చేస్తుంటే ప్రెజర్ ఎక్కువ అవుతుంది. సో మనకు బఫెలోస్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 550 పెట్టుకుంటున్నాం మనము, రైట్. ఇది సెట్ చేసుకున్నాం మేము. జనరల్గా మేము ఇక్కడ సెట్ చేసి పంపిస్తాము. ఇన్ కేసు ఫ్యూచర్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇట్లా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మీటర్ ఇక్కడ ఉందంటే ఈ మిషన్ వరకు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నట్టు. ఏదైనా ప్రాబ్లం ఏమైనా ఉందంటే క్యాన్ దగ్గర ఉంటుంది మనకి. ఇన్ కేసు రన్ అవ్వకపోతే క్యాన్ దగ్గర ప్రాబ్లం ఏంటి అంటే జనరల్గా ఈ మూత అనేది సరిగ్గా కూర్చోకపోయినా, దీని కింద వాచర్ లేకపోయినా, తర్వాత దీనిలోకి ఏమైనా వాటర్ పోయినా, ఇది పని చేయకపోయినా కూడా మిల్కింగ్ మిషన్ అనేది పనిచేయదు. సో ఇంకొకటి ఏంటంటే దీనిపైన వాటర్ పడకుండా చాలా జాగ్రత్త పడాలి రైతులు. దీనిపైన ఎటువంటి వాటర్ పడ్డా కానీ, ఇన్ కేసు ఎప్పుడైనా క్యాన్ ఇట్లా పెట్టినప్పుడు ఇట్లా అడ్డం పడ్డప్పుడు ఇలా చక్కగా పాలు వెళ్ళిపోయినప్పుడు ఇది పాడైపోతుంది. దీనికి గ్యారెంటీ ఉండదు, పోయినప్పుడల్లా కొత్తది తీసుకోవాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా దీనిపైన వాటర్ పడకుండా క్లీనింగ్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త తీసుకొని ఇట్లా పట్టుకొని క్లీనింగ్ చేయాలి. ఇది తీసేసుకొని వాటర్తో ఇదంతా బట్ట పెట్టుకుని తుడుచుకోవడము. మనం చాలా మంది చేస్తారు ఇట్లా పెట్టి నీళ్ళు పోస్తారు, రన్నింగ్లో పెట్టి నీళ్ళు పెడితే ఇళ్ళకి నీళ్ళు పోయి పాడైపోతుంది. సో అట్లా మనం వాచర్ కరెక్ట్గా పెట్టుకొని ఇట్లా పెట్టుకోవడం. సో ఇది ఫిట్టింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు దీన్ని రన్నింగ్ చేయాలి. ఎట్లా చేయాలి ఇందాక చూపించినట్టు సురేష్ గారు, మనం ఇందాక చూపించినట్టు పైప్ లైన్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మిషన్ ఆన్ చేసిన తర్వాత సో మనకి ఇది వర్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి టిక్ టిక్ అని ఒక సౌండ్ వస్తుంటుంది. సౌండ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సౌండ్ కూడా ఇట్లా పెడితే సౌండ్ రాదు. చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా పెట్టి సౌండ్ వస్తలేదన్నా, పాలు ఎట్లా తీయాలి డౌట్ ఉంటుంది. సో అట్లా కాకుండా ఇది రివర్స్లో వేయాలి. ఇట్లా రివర్స్లో వేసి ఇట్లా అరచేతిలో పట్టుకొని ఇది పైపులు మన చేతితో ఉండాలి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సన్నుకు పెట్టాలి. సన్నుకు పెట్టేటప్పుడు కూడా ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా పెట్టాలి. ఇట్లా చాలా మంది చేస్తే ఇట్లా లేపేసి 4 ఇట్లా పైన పట్టుకొని సన్నులకు పెడతా ఉంటారు. అది రాంగ్. అది అట్లా పెడితే ఏమైతే వ్యాక్యూమ్ రిలీజ్ అయిపోతే మిగతా సన్నుకెళ్ళి ఊసిపోతుంది. ఊడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసేసి ఇట్లా సన్నుకు అందిస్తే, ఇందులోకి అందిస్తే ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. సో ఈ 2 వచ్చి చాలా మంది ఇంకోటి ఏంటంటే ఇవి పెట్టడం కూడా మిస్గైడ్ అయ్యి చాలా మంది క్రాస్గా పెడుతుంటారు. కొందరు ఇట్లా పెడతారు, కొందరు ఇట్లా పెడతారు. ఇట్లా పెట్టకుండా ఇది స్టాండర్డ్ ప్రాక్టీస్ ఏంటి అంటే ఈ 2 వెనకకాల సైడ్ ఉండాలా, ఈ 2 వెనక ముందలకాల సైడ్ ఉండాలా. ఇది మన పైపులు అనేది మనం ఇట్లా ఆవు ముందర కూర్చుంటే సైడ్కి ఇవి వెనకాలకు ఉండాలి. అంటే ఇది ఫస్ట్ అవతల సైడ్ 1, తర్వాత ఇది 2, తర్వాత ఇది మన దిక్కున్న సైడ్ ఇది 3, ఇది వచ్చి 4. సో ఇట్లా పెట్టుకోవాలి. దానికి పెట్టిన తర్వాత ఏం చేయాలంటే మనం ఇట్లా పట్టుకొని రివర్స్లో పట్టుకొని కొంచెం లోడ్ వేసి కిందకి ప్రెస్ చేయాలి. కొంచెం కిందికి ప్రెస్ చేసి ఏమైందంటే కొంతమందికి ఏంటంటే చాలా మంది డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సన్నును దూడకు వదిలేయాలి, ఎట్లా వదిలేయాలి ఏంటి అని. దూడకు వదిలేయాలన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇది ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనం 3టికే మిల్కింగ్ అవుతున్నాయి. లేదు 2 విండాలనుకుంటే 2 పట్టుకుని 2టికి మిల్కింగ్ అవుతుంది. సో కొంతమందికి ఏంటంటే పాలు పిండితే సగం సన్నే ఇచ్చి పెట్టాలనుకోండి, సగం సన్నది పాలు తీసిన తర్వాత సగం తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసి పట్టుకుంటే ఎన్ని పాలు ఉండాలో అర్థమైపోతుంది. ఇంకొక సందర్భం ఏముంటుందంటే ఒక్కొక్క ఆవుకి ఒక సన్ను ఫెయిల్ అవుతుంది.
బఫెలో కానీ ఆవు కానీ ఒకసారి చెడిపోవడం కానీ దాన్ని ఏదో రక్తం రావడం జరుగుతుంది. అట్లాంటి సమయంలో కూడా మనకి ఏం చేయాలంటే ఇట్లా ఫోల్డ్ చేసి పట్టుకొని ఈ మిగతా మూడింటికి మాత్రం మిల్కింగ్ చేసుకోవచ్చు మనం. సో ఇది ఇంకోటి కొత్తగా పెట్టేటప్పుడు చాలా ఇట్లా లేపి ఇట్లా పెడతా ఉంటారు బఫెలోస్కైనా ఆవులకైనా. ఈ సౌండ్ వచ్చినప్పుడు బఫెలోలు బెదురుతాయి. సో సౌండ్ రాకుండా ఏం చేయాలంటే ఇట్లా కిందికి వేసుకొని ఇది ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా పైన గీయాలి. ఇట్లా సన్నాన్లకు అందిస్తే లాక్ అయిపోతుంది ఆటోమేటిక్. సో ఇది మిల్కింగ్. తర్వాత పాలు అయిపోయినాక లాస్ట్ మూమెంట్లో మనకి ఏ సన్న నుంచి ఎన్ని పాలు వస్తున్నాయి క్లారిటీ ఉంటుంది మనకి. ఇది ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఏళ్ళ నుంచి పాలు వస్తున్నాయి అనేది 4 సైడ్ నుంచి మనకి విజిబుల్ అవుతుంది. సో మనకి ఏ సన్లో నుంచి ఎక్కువ పాలు ఉంటే ఆ సన్ని ఇట్లా వెయిటేజ్ పట్టుకుంటే తొందరగా పాలు అయిపోతుంది. సో లాస్ట్కి పాలు అయిపోయే ముందర ఏం చేయాలంటే ఇట్లా పట్టుకొని అన్నింటిని కొంచెం ప్రెస్ చేసి కిందకి పట్టుకుంటే ఏమైనా లాస్ట్ సురుకులు కూడా ఒక ఛాయ్ గ్లాస్ పాలు కూడా ఇలా మొత్తం పొదుగులో పాలు తీస్తే మిషన్ తీసిన తర్వాత. సో అట్లా మనం ఇది చూసుకోవాలి. దీని తర్వాత లాస్ట్కి వచ్చేసి క్లీనింగ్ ప్రాసెస్ ఎట్లా అని చాలా మంది అడుగుతారు మనకి. సో మన క్లీనింగ్ కోసం 2 బ్రష్లు ఇస్తాం మనము. సో జనరల్గా క్లీనింగ్ కోసం మనం 2 బ్రష్లు ఇస్తున్నాము. ఒక బ్రష్ వచ్చేసేమో ఈ లైనర్స్ ఎట్లా క్లీన్ చేయాలనే దానికి ఒక బ్రష్. సో రోజు పాలు తీసి ఏమైతుందంటే దీంట్లో వెన్న ఫామ్ అయిపోతుంది లోపల. సో చాలా మంది ఏంటంటే ఇది క్లీన్ చేయకపోతే ఏమైందంటే ఈ పొదుగు వాపులు రావడం కానీ పాలు చెడిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. సో ఇది వచ్చేసి మన గిన్నెలకు పెట్టేసి ఇట్లా 2-3 సార్లు తిప్పేసి అన్నిట్లలో మళ్ళీ తర్వాత మన 10 లీటర్స్ బకెట్ తీసుకొని వాటర్లో వేసేస్తే ఆటోమేటిక్గా క్లీనింగ్ అయిపోతుంది, సెల్ఫ్ క్లీనింగ్. ఇది ఒకటి. ఈ లాంగ్ బ్రష్ వచ్చేసేమో ఇది ఇటు సైడ్ తీయాలి ఎప్పుడైనా. చాలా మందికి ఐడియా లేకుండా ఏం చేస్తారంటే ఈ సైడ్ తీస్తారు, ఇది తీసే మళ్ళీ ఎక్కదు, మళ్ళీ హాట్ వాటర్లో పెట్టి లేదంటే కాలు చెక్కియాల్సి వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం తీసుకొని దీంట్లో పెట్టేసి మనకి ఏదైనా సబ్బు కానీ ఏదైనా పెట్టుకొని దీంట్లో పెట్టుకుంటే ఈ లెంత్ ఆడ వరకు వెళ్ళిపోతుంది మనకి ఇట్లా. సో మనం ఇట్లా క్లీనింగ్ చేసుకొని మనం ఈ క్లీనింగ్ చేసుకోవచ్చు. ఇది క్లీనింగ్ చేసుకుంటే ఈ పైప్లో ఏమైనా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. ఇది ఒకటి. దాని తర్వాత మనం ఇంకోటి వచ్చేసి ఇది ఇప్పుడు ఈ పాలు వస్తాయి కదా దీంట్లో నుంచి, ఈ పాలు వచ్చి ఇదంతా రెడ్గా ఎల్లో కలర్ అయిపోతుంది మొత్తం. ఇది ఇంత క్లీన్ ఉంది కదా, ఒక 1 వీక్ తర్వాత చూసి ఇదంతా ఎల్లో కలర్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఈ బటన్ కాదు ఈ బటన్ ఉంటుంది. ఈ బటన్ ఇప్పేస్తే మనకి ఇట్లా క్లాస్ సపరేట్ అయిపోతుంది మనకి. సో నీట్గా మనం ఒక సబ్బు పెట్టేసి నీట్గా తోముకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఈ వాచర్ ఉంది కదా, వాచర్ని యాజ్ ఇట్ ఈస్గా ఇలా కూర్చోబెట్టాలి. ఇంకోటి ఇలా చిన్న వాచర్ ఉంటుంది, ఈ వాచర్ పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పోయిందంటే మళ్ళీ ఏం చేయడానికి రాదు మనకి. సో సింపుల్. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా కూర్చోబెట్టడము, ఈ కింద పట్టుకోవాలి ఇట్లా కింద బేస్ సరిగ్గా బేస్ ఇట్లా చేతిలో పట్టుకొని మళ్ళీ పైన ఫిట్ చేసుకొని సో ఇది ఇట్లా టైట్, ఇది ఫుల్ టైట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఇది జస్ట్ సింపుల్ అండి. ఎవరైనా వాడచ్చు ఇంట్లో, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళకి తేడా లేకుండా ఎవరైనా వాడచ్చు. చాలామంది చదువుకుంటేనే నాలెడ్జ్ ఉంటేనే చేయాలని ఏం లేదు. మా ఇంట్లో మా మదర్ కూడా యూజ్ చేస్తుంది ఇంతకుముందు మిల్కింగ్ మిషన్. తర్వాత ఈ క్లీనింగ్ కూడా ఎట్లా చేయాలి, చాలా మందికి ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు పాలు తీసిన తర్వాత ఒక 10 లీటర్ల బకెట్లో ఇది ముంచి 2-3 సార్లు ముంచి లేపితే ఆటోమేటిక్ క్లీన్ అవుతుంది, వాటర్ నీళ్ళకి వస్తాయి. అప్పుడు మిషన్ ఆఫ్ చేసుకొని మనం ఏం చేయాలి, క్లియర్ తీసేసేయాలి. మనకి ఇట్లా ఇది సపరేట్ అయిపోతుంది. తర్వాత దీన్ని ఇట్లా పట్టుకొని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని సపరేట్ పెట్టేసుకొని ఈ క్యాన్ కూడా ఎప్పటికప్పుడు రోజు శుభ్రం చేసి బోర్లు చేయకుండా ఇట్లా పెట్టుకోవాలి, ఇదే పొజిషన్లో పెట్టుకోవాలి మనం. దీని ఏమైనా ఉంటే మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని సపరేట్గా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది మిల్కింగ్ మిషన్ ఫిట్టింగ్ వీడియో. మీకు ఇంకేమైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సందేహాలు ఉన్నా కానీ మాకు వీడియో కాల్ చేస్తే మేము చూపిస్తాము. అన్ని సమయంలో మీకు అందుబాటులో ఉంటాం. మార్నింగ్ 9:30 నుంచి నైట్ 9:30 వరకు ఏ టైంలో ఫోన్ చేసినా కూడా, ఈవినింగ్ టైంలో డెమో ఇవ్వమన్నా కూడా ఇస్తాం మనం. సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ ఉంటాయి, 2-3 నెంబర్స్ ఉంటాయి, టోల్ ఫ్రీ నెంబర్స్. దానికి ఫోన్ చేసినా కూడా సరిపోతుంది. థ్యాంక్ యూ.